ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ తీయండి. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 39వ చరణాన్ని ధ్యానం చేద్దాం. 105వ కీర్తన 39వ చరణాన్ని ధ్యానం చేద్దాం. అందరం కలిసి చదువుదాం. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగచేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 105వ కీర్తన ముఖ్యంగా ఇశ్రాయేలు జనముల మధ్యలో దేవుడు చేసిన గొప్ప మేలులను బట్టి ఉపకారములను జ్ఞాపకం చేసుకొనుచు జరిగిన సందర్భాలన్నిటినీ సాక్ష్యరూపంలో తెలియపరచబడుచు ప్రభువును గణపరచుచు వ్రాసినటువంటి అద్భుతమైనటువంటి ఒక చరిత్ర తెలియజేసేటటువంటి దేవుని కార్యాలను జరిగినవి జరిగినట్టుగా సాక్ష్యరూపకముగా తెలియజేసేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కీర్తన ఇది. నిర్గమకాండములో మరియు సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము మధ్యలో జరిగినటువంటి సందర్భాలన్నిటినీ చక్కగా ఉదహరిస్తూ, ముఖ్యంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వారి బానిస బ్రతుకుల నుండి విడిపించి ఏ రీతిగా ఎర్ర సముద్రమును దాటించి వారు కనాను దేశమునకు చేరునంత వరకు ఏ రీతిగా వారి ప్రయాణము కొనసాగించబడిందో జరిగిన సందర్భాలను, అందులో దేవుడు చేసిన అద్భుత కార్యముల గురించి ఈ కీర్తన వివరించుట మనం గమనిస్తాం. ఈ రోజున మనము నేర్చుకునేటటువంటి ప్రాముఖ్యమైన విషయము ఏంటి అంటే 39వ వచనాన్ని ఆధారం చేసుకొని మనము ధ్యానం చేద్దాము. ఇక్కడ రాయబడినటువంటి మాట, వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘమును కల్పించాడు, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగజేశాడు. ముఖ్యంగా ఈ 39 నుండి ఈ 42 లేదా 41 వచనాల వరకు కూడా ఈ పైనుండి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క అవసరతలు ఏ రీతిగా తీర్చాడో, ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడో అద్భుతంగా ఇక్కడ వివరించబడింది. జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో పగలు మేఘస్తంభముగా ఆయన ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన ఉన్నాడు అనేటటువంటి మాట ఆధారం చేసుకొని కీర్తనకారుడు రాసినది మనం చూస్తాం. సరిగ్గా ఈ లేఖన భాగం ఎక్కడ ఉన్నది అనంటే నిర్గమకాండము 13వ అధ్యాయము 21-22 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ కనబడుతుంది. నిర్గమకాండము 13వ అధ్యాయము 21-22 వచనాల్లో వ్రాయబడినటువంటి మాటలు, వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. సరిగ్గా ఈ 105వ కీర్తన 39వ చరణం, నిర్గమకాండం 13వ అధ్యాయం 21-22 వచనాల్లో వ్రాయబడినటువంటి జరిగిన ఈ సందర్భాన్ని కీర్తనకారుడు ఇక్కడ క్రోడీకరించి వ్రాయడం జరిగింది. దేవుని కార్యాలను గుర్తు చేస్తూ ఒక పాట రూపంలో ఇశ్రాయేలు ప్రజలు ఈ కీర్తనను చాలా చక్కగా పాడుకునేటటువంటి వారని చరిత్ర తెలియచేస్తూ ఉన్నది. దేవుడు ఎంత గొప్ప మేలు చేస్తూ ఉన్నాడో, ప్రజలకు ఏ రీతిగా తోడై ఉంటున్నాడో
ఈ సందర్భం మనకు వివరిస్తూ ఉన్నది. వారు పగలు రాత్రి ప్రయాణము చేయునట్లుగా, ఏంటి? పగలు రాత్రి ప్రయాణము చేయునట్లుగా. పగలు అందరూ ప్రయాణం చేస్తారా? ఏ అవసరత లేదు. రాత్రి అందరూ ప్రయాణం చేస్తారా? ఎక్కడ చేస్తారు? పగలైతే ఎండ దెబ్బ అంటారు, రాత్రి అయితే చీకటి అంటారు. పగలేం కావాలి? నీడ కావాలి. పగటిపూట ఒకవేళ ప్రయాణం చేయాలంటే చలికైనా ఏసీ కావాలి, లోపల కొంచెం వెచ్చగా ఉంటుందని. ఎండాకాలం అయితే ఏసీ కావాలి. పగలే కదా రోడ్లు కనబడతాయి, కానీ మన వాళ్ళు ఎండ వేడిమికి తట్టుకోలేరు. పగలు వారిని నడిపించడానికి, వారి ప్రయాణము సాఫీగా సాగడానికి దేవుడే మేఘస్తంభములో ఉండి వారికి నీడనిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. అదే విధముగా రాత్రి మనం గమనించినట్లయితే రాత్రిపూట అగ్నిస్తంభముగా, రాత్రి ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఆ చీకట్లో వారికి వెలుగు కలుగునట్లుగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. రాత్రి ఈ కాలంలో టెక్నాలజీ పెరిగాయి. సిటీస్లో అయితే వీధి లైట్లు ఉన్నాయి, ఊర్లలో వీధి లైట్లు ఉన్నాయి. బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇప్పుడు టార్చ్ లైట్లు ఉన్నాయి. అన్ని వెహికల్స్కి అన్నిటికీ లైట్స్ వచ్చేసినాయి. ఇంకా హెవీ లైట్స్, ఇంకా ఉన్న లైట్లు సరిపోక మన ఎక్స్ట్రా లైట్లు కూడా పెట్టుకుంటున్నారు. ఎంత వెలుగున్నా కానీ పగటితో సమానం కాదు. ఒకవేళ మీకున్న బైకులు, కార్లు, ఒకవేళ మీకున్న వెహికల్స్ లైట్లు ఒకవేళ మిట్ట మధ్యాహ్నం ఆన్ చేస్తే ఎందుకు పనికిరావు, వేస్ట్. అసలైనటువంటి సూర్య తేజస్సు ముందు ఏమి పనికిరాదు. ప్రేమణ దోంబిళ్ళను జ్ఞాపకం చేసుకుందాం. తన ప్రజలను దేవుడు ఏ రీతిగా నడిపిస్తున్నాడో ఇక్కడ వివరించబడింది. కొన్ని సందర్భాల్లో మన జీవితం ఎలా మారిపోతుందంటే, ఇటు ఎండకు తట్టుకోలేము, అటు చీకటికి తట్టుకోలేము. ఏదైనా కష్టమే. రెండూ ఉంటాయి, కానీ రెండిట్లలో కూడా సౌలభ్యం ఉండదు మనిషికి. పగటిపూట నడవగలుగుతారు, కానీ ఆ ఎండ తీవ్రతకు వాళ్ళు తట్టుకోలేనందున ఆ తేజస్సు, ఆ కాంతి, సూర్యుని యొక్క కాంతి, ఆ వేడిమి వారికి తగలకుండా దేవుడే మేఘముగా మారి తన ప్రజలను ఆ మేఘపు క్రింద, ఆ మేఘపు నీడ కింద నడిపిస్తూ ఉన్నాడు. ఒక చిన్న మేఘము చేత ఆయన ఆపగలడు. అదే పగటిపూట మనం ఏదైనా ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు, మొన్న మనం టెంట్ వేసాం కదా, మరి చూడండి, 6 లక్షల కాల్బలం, 6 లక్షల మంది, మనం మహా అంటే 100 మందికి వేసాం టెంటు. 6 లక్షల మందికి ఎన్ని టెంట్లు పడాలి? దానికి ఎంత ఖర్చు కావాలి? కొన్నిసార్లు దేవుని కార్యాలను మనం ఏంటంటే సింపుల్గా, ఆ పగలు మేఘస్తంభంగా ఉన్నాడంట, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడంట అని ఈజీగా తీసి పడేస్తాం. చాలామంది దేవుని యొక్క ఔన్నత్యాన్ని రోజున గుర్తించలేకపోతున్నారు. ఒకసారి ఎస్టిమేషన్ వేయండి మీ లెక్కలో. 6 లక్షల కాల్బలాన్ని ఒక ఎడారిలో తీసుకువెళ్తుంటుండగా, మైదానంలో తీసుకెళ్తూ ఉంటుంటే, చెట్ల నీడ లేనటువంటి చోట్లలో తీసుకెళ్తున్నటువంటి తరుణములో 6 లక్షల కాల్బలాన్ని దాచిపెట్టడానికి, నీడ ఇవ్వడానికి ఎన్ని టెంట్లు కావాలి? ఎన్ని రౌండ్ టెంట్లు కావాలి? ఎన్ని వేల ఖర్చులు కావాలి? ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి ఒక రోజుకు? 40 సంవత్సరాలు ఆయన నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. 40 సంవత్సరములు వారిని పగలు ఎండ తగలనీయకుండా, రాత్రి చీకటి వారికి కనబడకుండా, ఆ వెలుగు వారికి కనబడినట్లుగా, ఆ మార్గము కనబడినట్లుగా, ఎక్కడ ఏమున్నదో స్పష్టంగా చూచుకున్నట్లుగా, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి దేవదేవుడు తన ప్రజలను నడిపించుకుంటూ వెళ్ళాడు.
రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. రేపు పొద్దున మనం బయట వరండాలో మీటింగ్ పెడతా ఉంటే, రేపు రాత్రి మీటింగ్ పెడతా ఉంటే ఎన్ని లైట్లు కడతారు? అటు ఇటు 1500 వాట్స్ కట్టేస్తారు కదా. చిన్న మహా అంటే 200 మందికి మనం ఎస్టిమేషన్ వేసుకుంటే ఈ డూమ్లన్నీ కలిపి ఒకటి 120 వాట్స్ లెక్కన 10-15 కట్టేస్తారు. అవునా? 1500 వాట్స్ 200 మందికి 6 లక్షల కాల్బలానికి లెక్కేయండి. 6 లక్షల కాల్బలానికి ఒకసారి లెక్కేయండి, ఎస్టిమేషన్ వేయండి. ఎన్ని జనరేటర్లు కావాలి? బయట కరెంటు పోలు లేవు. అక్కడ సీనాయి పర్వతం దగ్గర కరెంటు పోల్స్ ఏం లేవు. అప్పుడు జనరేటర్లు ఒకవేళ జనరేటర్ వ్యాన్లు తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఎస్టీబీసీ గ్రౌండ్లలో అక్కడ పెడతా ఉంటే మీటింగ్లు, పెద్ద పెద్ద మీటింగ్లు పెడితే ఒక 4-5 వ్యాన్లు ఉంటాయి, జనరేటర్ వ్యాన్లు. మరి 6 లక్షల కాల్బలానికి ఎన్ని జనరేటర్లు కావాలి బాబు? ఎంత వోల్టేజ్ కరెంటు కావాలి? ఎన్ని బల్బులు కావాలి? నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనం చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. 6 లక్షల మందికి కావలసిన నీడనివ్వడానికి, 6 లక్షల మందికి కావలసిన వెలుగునివ్వడానికి దేవుడు తానే మేఘస్తంభముగా మారాడంట. హల్లెలూయా! తానే అగ్నిస్తంభముగా మారాడంట. అక్కడ రాయబడిన మాట అదే కదా, అక్కడ ఉన్నటువంటి మాట అదే కదా. ఏమనుంది? నిర్గమకాండం ఇందాక చదివారు కదా. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించడానికి పగటి వేళ అగ్నిస్తంభములోను, వారికి వెలుగుచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను, పైన మేఘస్తంభములోను, పగటి వేళ మేఘస్తంభములోను, రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. అంటే దేవుడే వారికి వెలుగునిచ్చాడు, దేవుడే వారికి నీడనిచ్చాడు. ఆయనే స్వయంగా మేఘం పంపించలే. అర్థమైందా? మేఘమా వెళ్ళు వాళ్ళకి నీడివ్వని ఆర్డర్ వేయలే. ఆయనే దగ్గరుండి నీడగా ఉన్నాడు, ఆయనే దగ్గరుండి వెలుగుగా ఉన్నాడు. పంపించడం వేరు, దగ్గరుండి ఆయనే స్వయంగా దగ్గరుండి వారిని కాపాడుకోవడం వేరు. పగలు మేఘస్తంభములో ఉన్నాడు ఆయనే, రాత్రి అగ్నిస్తంభములో ఉన్నాడు ఆయనే వారికి దగ్గరగా ఉండి, ఎవరికి? తన ప్రజలకు దగ్గరగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఈ రోజున దేవుడు నీకు దగ్గరగా ఉండాలని ఇష్టపడుతున్నాడని ఆత్మీయ సత్యాన్ని రోజున నువ్వు గుర్తెరగాలి. చాలా సందర్భాల్లో అయ్యో ఏంటి నా జీవితం ఇలా చీకటమయమైపోయింది, అంధకారమయమైపోయింది, ఏంటి నా జీవితం ఇలా సమస్యల సుడుండంలో పడిపోయింది అనేటువంటి భావనలో చాలామంది బ్రతుకుతూ ఉంటారు. జాగ్రత్త, మన దేవుడు గొప్పవాడు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను చీకటిలో విడిచిపెట్టి నీవెవరో తెలియదు అన్నట్టుగా చేతులు దులుపుకొని వెళ్ళిపోయేవాడు కాదు. నువ్వు నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు, చీకటిలో నీకు వెలుగు పుట్టించేవాడు, చీకటిలో వెలుగుగా నీకు తోడుగా ఉండేవాడు, నిన్ను ఒక దేదీప్యమానంగా నిన్ను వెలిగించగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి ప్రేమన దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభముగా ఉండి ఏ రీతిగా నడిపించాడో, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ఏ రీతిగా వెలుగునిచ్చు వారిని నడిపించాడో, ఈ రోజున నీ కష్ట దుఃఖములో కూడా, నీకు నీ సమస్యల్లో కూడా, నీ చీకటి బ్రతుకుల్లో కూడా నీకు వెలుగు ఇచ్చే వెలుగు అగ్నిస్తంభముగా ఉండి నడిపించగలడు. నీ జీవితం మండిపోతున్నటువంటి నీ జీవితంలో
అస్తవ్యస్తమైనటువంటి నీ జీవితంలో ఇదిగో మేఘములాగా పరిస్థితులన్నింటినీ చక్కపరిచి, నెమ్మదిపరిచి, సమాధానపరిచి నీ జీవితంలో సంతోష సమాధానాలను నింపడానికి సంసిద్ధంగా ఉన్న దేవుని ఈ రోజున మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ప్రేమ దోంపిల్లల జ్ఞాపకం చేసుకుందాం. వారు దివారాత్రాలు ప్రయాణము ఆగకుండా ఆ పని దేవుడు చేశాడు. రాత్రి నడవాలి వాళ్ళు ప్రయాణము, పగలు నడవాలి, రాత్రి చేయాలి ప్రయాణము. అంటే వారి ప్రయాణము దేని వల్ల కూడా ఆగిపోవద్దు. అది దేవుని యొక్క ఉద్దేశం. వారి ప్రయాణము దేని వల్ల కూడా ఆగిపోవద్దు. పగలైతే అయ్యో ఎండకు మేము తట్టుకోలేమండి అనే ఫీలింగ్ వాళ్ళకు రాకుండా మేఘములో ఉండి నీడనిస్తూ, చల్లదనాన్నిస్తూ వారిని నడిపిస్తూ ఉన్నాడు. రాత్రమ్మో చీకటండి, ముళ్ళు, రాళ్ళు, రెప్పలు, పాములు, తేళ్ళు ఏమి లేదు. చూడు, నీట్గా రోడ్డు కనబడుతూ ఉంది. మేఘస్తంభంలో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. వారి ప్రయాణం ఎక్కడ కూడా ఆగకుండా సాగిపోవున్నట్లుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున అదే దేవుడు నిన్ను కూడా నిత్యము నడిపించడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. అప్పుడు మనము నిజంగా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఆగిపోము, ఆగిపోలేము, ఆగిపోకూడదు కూడా. ఇందాక పాట పాడినట్టుగా అలాగే సాగిపోదును, ఆగిపోను నేను. ఏడసాగాలి, ఏడాగాల, ఏడాగకూడదు, ఏడ సాగిపోవాలి. విశ్వాసములో ప్రార్థనలో సాగిపోతూ ఉండాలి, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. నీ ప్రయాణమును, నీ ఈ క్రైస్తవ జీవన యాత్రను ముందుకు నడిపిస్తూనే ఉండాలి. ఆటంకాలు, అభ్యంతరాలు వచ్చినప్పుడు భయపడతాం కదా. వామ్మో ఎండ వచ్చింది అంటే, సమస్యలు వచ్చాయి, గాలి తుఫాను వచ్చింది, ఎలాగునా నడిపించే నావకుడు నీ పక్కనున్నాడు, నీ ముందరున్నాడు. ఎలాగునా అగ్ని స్తంభములాగా నీకు వెలుగునిస్తాడు. నువ్వు ముందుకు వెళ్ళాలి. నీ ముందున్న చీకటిని ఆయన పారద్రోలి నిన్ను మంచి మార్గములో దారంతా చక్కగా కనబడినట్లుగా నిన్ను నడిపించగలడు. పగలు మేఘస్తంభం వలె సమాధాన స్థితిని అనుగ్రహిస్తాడు, చల్లదనాన్ని ప్రసాదిస్తాడు. ఈ లోకంలో జరుగుతున్న శ్రమలు, శోధనలు, ఈ ప్రతికూలమైన పరిస్థితులన్నిటి నుండి విముక్తి కలుగజేసి నిన్ను సాఫీగా నీ జీవనయాత్రలు ముందుకు సాగడానికి ఈ దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి అనంటే, సాగిపోయే వారముగా ఉండాలి, ఆగిపోవద్దు. విశ్వాసములో ఎండగొడుతుంది అనంటే, అయ్యో చీకటి ఉంది అనంటే, దేవుడు నీకు చూసుకునేవాడు ఉన్నాడు కదా, ఆయన మీద ఆధారపడి బ్రతకాలి. 6 లక్షల మందిని నడిపించాడు, నిన్నొక్కడిని నడిపించలేడా? ఈ కొద్ది మందిని నడిపించలేడా? ప్రార్థన చేయాలి, ప్రభువా 6 లక్షల మంది కాల్బలాన్ని పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా వారి ప్రయాణమును క్షేమముగా ఆశీర్వదించి నడిపించావు కదా, నన్ను కూడా చివరి శ్వాస వరకు నన్ను నడిపించు ప్రభువా నీ మార్గములో అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రేమన దోంబిడ్లారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, వారికి చాటుగా నుండుటకైన మేఘములను కల్పించాడు, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగజేశాడు, చీకటిని పారద్రోలి వెలుగును వారి ముందుంచాడు. ఈ రోజున నీ బ్రతుకులో చీకటి జీవితం ఏదైతే ఉన్నదో ఆ చీకటిని పారద్రోలి నీ జీవితంలో వెలుగును నింపగలిగిన సమర్థుడు. నీ జీవితంలో ఏ శోధన, వేదన నిన్ను బాధిస్తూ శ్రమ పెడతా ఉన్నదో మేఘ స్తంభములాగా సమస్తమును చల్లార్చి, సమస్తము నీకు అనుకూలముగా మార్చి, ఉపశమనము కలుగజేసి
ఈ జీవన యాత్రలో ముందుకు నడిపించగలిగిన సమర్థుడు. కాబట్టి దేవుని యొక్క మహిమాన్విత్వాన్ని మనము గుర్తెరిగి ప్రభువును సంతోషముతో ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మీద ఆధారపడి బ్రతికినప్పుడు ఆయన నిజంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనము ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామంటే, రాత్రిలో వెలుగునిచ్చేటటువంటి దేవుడు, అనగా చీకటిలో వెలుగును, చీకటిని వెలుగుగా చేసి మనల్ని నడిపించేటటువంటి దేవుడు. కాబట్టి అటు దేవుని మనం అందరం కూడా మనసారా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి, ప్రభువా నా జీవితంలో కూడా, నా చీకటి జీవితంలో నీ దివ్యమైన వెలుగును ప్రసాదించుము. ఈ గందరగోళమైనటువంటి నా జీవిత పయనములో, ఈ శ్రమల్లో, ఇబ్బందుల్లో నీ చల్లనైన మేఘము చేత నన్ను ఆవరించు ప్రభువా అని మనము ప్రార్థన చేసుకుంటూ, ప్రతినిత్యము దేవుని మీద ఆధారపడుతూ, ప్రార్థనలో విశ్వాసములో విసుకక బ్రతుకుచు ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోతూ ఉండాలి. కాబట్టి అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించి నీ జీవితంలో కూడా అగ్నిస్తంభముగా వెలుగుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. పగటి వేళ వచ్చేటటువంటి సమస్యలు, ఇబ్బందులు, శోధనలు ఏవైతే ఉన్నాయో నీ జీవితంలో, ప్రతికూలమైన పరిస్థితులు, తన చల్లనైన మేఘము క్రింద, తన చల్లనైన రెక్కల క్రింద నిన్ను భద్రపరిచి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని, మన సంఘములను నడిపించగలడు. కాబట్టి అట్టి దేవుని మనసారా సేవిస్తూ ఆరాధిస్తూ ప్రభువులో ఆనందిస్తూ నిత్యము విశ్వాస యాత్రలో ముందుకు సాగే కృపను, ధన్యతను, భాగ్యాన్ని, అదే విధముగా పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నటువంటి విధముగా నీకు, నీ కుటుంబానికి కూడా దేవదేవుని సన్నిధి తోడై నిండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.